హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం ఉన్నతి సిల్క్స్కి వచ్చేసాం. ఈ ఉన్నతి సిల్క్స్ కేపీహెచ్బికి వస్తే మెట్రో స్టేషన్ పక్కనే భాగ్యనగర్ కాలనీలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఈ షాప్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే 495 నుంచి 20,000 వరకు ఇక్కడ కలెక్షన్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది. సిల్క్లో కానీ, కాటన్లో కానీ, పట్టులో కానీ ప్రతి దాంట్లో ప్యూర్ అనేది ఉంటుంది. అందుకే ఉన్నతి సిల్క్స్లో శారీస్ అనేది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. సో ఉన్నతి సిల్క్స్ కేపీహెచ్బిలోనే కాదండి, సికింద్రాబాద్లో టొబాకో బజార్లో కూడా ఈ ఉన్నతి సిల్క్స్ ఉంది. సో ఎవరైనా అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, అడ్రస్ క్లియర్గా చెప్తారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కలెక్షన్ ఏంటో చూసేద్దాం. ఈ ప్రింట్ ఒక్కసారి మనం చూస్తే ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్తోనే చేశారండి. ఆల్ ఓవర్ శారీ చూసారు కదా, ఫినిషింగ్ కూడా శారీ ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ పేస్టెడ్ కలర్లో చాలా బాగుందండి. లైట్ స్కిన్ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్, లైట్ యాష్ కలర్తో మనకు కలంకారీ ప్రింట్ అనే చెప్పుకోవాలి. ఇదంతా హ్యాండ్ ప్రింట్ అండి, చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. పళ్ళు చూస్తే ఈ విధంగా ఉంది పళ్ళు. సో పళ్ళు కూడా చాలా హైలైట్గా ఉంది. చూసారు కదా, బ్రాంచెస్తో వచ్చేసింది. టాజిల్స్ కూడా ఉన్నాయి పళ్ళుకి. శారీ పళ్ళు రెండు కూడా చాలా హైలైట్గా ఉంది, ఆల్ ఓవర్ డిజైన్. నెక్స్ట్ బ్లౌజ్ చూస్తే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. సో కాంట్రాస్ట్ ఇచ్చేసారండి. సో దీని ప్రైస్ వచ్చేసేయండి 15,000 to 20,000. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి విదర్భ సిల్క్లోనే అండి. పెన్ కలంకారీ ఒరిజినల్ అనమాట. వీళ్ళ దగ్గర ఏది ఉన్నా కూడా ఒరిజినల్గానే ఉంటుంది ప్రింట్ అనమాట. సో హ్యాండ్ ప్రింట్తో ఎంత చక్కగా చేశారో చూసారు కదా. శారీ ఆల్ ఓవర్. శారీ కలర్ వచ్చేసి సపోటా కలర్ అనే చెప్తారు. దీనికి పింక్ కలర్ టెంపుల్ డిజైన్తో బార్డర్ డబల్ సైడ్ ఇచ్చేశారు. ఆల్ ఓవర్ శారీ మాత్రం ఈ పెన్ కలంకారీతో చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. పళ్ళు చూసేద్దాం. సో పళ్ళు ఈ విధంగా ఉంది. పళ్ళుని చూసారు కదండి. పళ్ళులో వచ్చేసి బ్రింజాల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో కూడా ఈ ప్రింట్ అనేది ఎంత చక్కగా చేశారో చూడండి. హ్యాండ్ ప్రింట్ అండి, ఒరిజినల్ ప్రింట్, పెన్ కలంకారీ. సో చూసారు కదా, పింక్ కలర్లో బ్లౌజ్. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. సో ప్రైస్ వచ్చేసి 15,000 to 20,000. సో ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ ప్యూర్ బెనారసీ చినియా సిల్క్ అనమాట. శారీ చూస్తే ఆల్ ఓవర్ ఇలా ఉంది. మొత్తం శారీ బాడీ వచ్చేసి రెడ్ కలర్తో ప్లెయిన్ ఇచ్చేసారండి. ఈ బార్డర్ చూస్తే లెమన్ ఎల్లో కాంబినేషన్తో బార్డర్ పెద్దది ఇచ్చేసారు. గోల్డ్ థ్రెడ్తో వివింగ్ అయితే బార్డర్ అద్దిరిపోయింది. ఒక్కసారి చూడండి. బ్లౌజ్ కూడా పళ్ళు ఏ కలర్ ఉంటే బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్తో ఇచ్చేసారు. మనం ఇది శారీని సింగిల్గా కట్టుకున్న, సింగిల్ పళ్ళు వేసుకున్న ఇలా ఉంటుంది. లేదు అంటే ఇలా పెట్టినా కూడా ఈ కాంబినేషన్తో కూడా శారీ లుక్ అనేది చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి 9,000 నుంచి 11,000 వరకు ఉంది. ఉన్నతి సిల్క్స్లో ప్రతిదీ కూడా సిల్క్ కానీ, పట్టు కానీ, కాటన్ కానీ ఏదైనా ప్యూర్గా ఉంటుంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ప్యూర్ బెనారసీ చినియా సిల్క్లో నెక్స్ట్ శారీ చూసేస్తాం. అబ్బా ఎంత బాగుందో అండి. ఈ కలర్ మాత్రం ఇటుకరాయి కలర్ అంటారు, బంకమట్టి కలర్ అంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ చెప్పుకుంటారు. శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ వచ్చేసింది. బార్డర్ మాత్రం బ్రింజాల్ కలర్లో సిల్వర్ థ్రెడ్తో వివింగ్ అయితే అద్దిరిపోయింది. కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఉంది. శారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో పళ్ళు చూసేద్దాం. పళ్ళు చూసారు కదా, బార్డర్ ఏ కలర్ ఉందో పళ్ళు కూడా అదే కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు. పళ్ళు మధ్యలో కూడా బార్డర్ చూస్తే మనకి పళ్ళు మధ్యలో గోల్డ్ థ్రెడ్ తో వివింగ్ ఇచ్చేసారు. చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ ఉంటే బ్లౌజ్ అదే కలర్ ఉంటుంది. శారీ ప్రైస్ వచ్చేసండి 9,000 to 11,000. సో ఉన్నతి సిల్క్స్ లో కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఎవరు ఏమాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ప్యూర్ బెనారసీ చినియా సిల్క్ లో మనం ఇందాక చూసింది అయితే ప్లెయిన్ అనమాట. ఇది వచ్చేసి బుట్టీస్ వచ్చాయి, సిల్వర్ బుట్టీస్ తో ప్యూర్ అనమాట. శారీ మాత్రం చాలా బాగుంది. స్కై బ్లూ కలర్ అని చెప్తారు. ఆ బ్లూ కలర్ కి సిల్వర్ కలర్ బుట్టీస్ వచ్చేసాయి. పెద్ద బుట్టీస్ వచ్చాయి. బార్డర్ చూస్తే రెడ్ కలర్ లో ఉంది. గోల్డ్ థ్రెడ్ తో వివింగ్ మాత్రం హైలైట్ గా ఉంది. పెద్ద బార్డర్. పైన చూసుకుంటే మనకి సిల్వర్ థ్రెడ్తో వివింగ్ ఇచ్చారండి. చిన్న బార్డర్ అనమాట. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ పళ్ళు చూసేద్దాం. సో పళ్ళు చూసారు కదా, రెడ్ కలర్లో ఉంది. పళ్ళు ఏ కలర్ ఉంటే బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ అనమాట. సో శారీస్ మాత్రం ఒకదానికి మించి ఒకటి ఉంది. ప్రైస్ వచ్చేసి 9,000 నుంచి 11,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ప్యూర్ బెనారసీ చినియా సిల్క్లో ఈ శారీ మాత్రం చాలా బాగుంది. బ్లాక్ కలర్కి లెమన్ ఎల్లో కాంబినేషన్ అనేది హైలైట్ కాంబినేషన్. శారీ ఆల్ ఓవర్గా చూస్తే చిన్న బుటీస్ ఉన్నాయండి. గోల్డ్ థ్రెడ్తో ఈ బుటీస్ వీవింగ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అయితే అద్దిరిపోయింది. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో బ్లాక్ అనే కలర్ ఎవరికైనా చాలా మంది ఇష్టపడే కలర్, ఫేవరెట్ కలర్ అనే చెప్పాలి. ఆ బ్లాక్కి ఈ లెమన్ ఎల్లో వచ్చేసరికి ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది శారీ. అసలే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇలాంటి శారీస్ కడితే మాత్రం మనం ఆ ఫంక్షన్లో మనమే హైలైట్ అయిపోతాం. సో పళ్ళు చూసేద్దాం.
సో పళ్ళు చూసారు కదా, లెమన్ ఎల్లో కలర్కి గోల్డ్ థ్రెడ్తో వివింగ్ ఇచ్చేసరికి ఆ కాంబినేషన్ ఇంకా హైలైట్గా ఉంది. సో బ్లౌజ్ కూడా పళ్ళు ఏ కలర్ ఉంటే బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంది. సో బ్లౌజ్ కూడా వీళ్ళు గోల్డ్ థ్రెడ్తో వివింగ్ ఇచ్చేసారు. అందుకే ఈ శారీ ఇంత లుక్ ఉంది. సో ఈ శారీ కట్టుకొని పెళ్ళికి వెళ్తే మాత్రం అందరు మనల్ని చూడాల్సిందే. ప్రైస్ వచ్చేసి 9,000 నుంచి 11,000 వరకు ఉంది. నెక్స్ట్ శారీ ఏంటో చూసేద్దాం. నేను చూపిస్తున్న శారీ వచ్చేసండి ప్యూర్ టస్సర్ సిల్క్ అనమాట. సో దీంట్లో పెయింటింగ్ చూస్తే ఇది బ్రష్ పెయింటింగ్. ఈ పెయింటింగ్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి అండి 15,000 to 20,000 వరకు ఉంటాయి. ఎందుకంటే చాలా ప్యూర్ అనమాట, హ్యాండ్లూమ్. అందుకని ఇంత కాస్ట్కి తగ్గ వర్తబుల్ అయితే ఇందులో ఉంది. సో మనం శారీ గురించి మాట్లాడుకుంటే కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ బార్డర్ వచ్చేసి ఈ బ్లష్ పెయింట్తో తర్వాత హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఉంది. శారీ మధ్యలో చూసుకుంటే మనకి ఫ్లవర్తో అనమాట చిన్న చిన్న డిజైన్ ఇచ్చేసారు గోల్డ్ థ్రెడ్తో. సో శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మధ్యలో మాత్రం ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ అని అంటారు, బ్లూ కలర్, ఇంకా అదేవిధంగా గ్రీన్ కలర్కి మనం ఇక్కడ చూస్తే హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. సో ఇక్కడ ఏంటి అంటే స్పెషాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. ఇందులో ఏవి మిక్స్ అయ్యి మాత్రం ఉండదు. సో పళ్ళు చూడండి, ఎంత లుక్ మాత్రం చాలా రిచ్ లుక్ ఉందన్నమాట. సో 15,000 నుంచి 20,000 వరకు వీటి ప్రైజెస్ ఉన్నాయి. వర్తబుల్ అండి, ఎందుకంటే ప్రతిదీ కూడా ఒరిజినల్ ప్యూర్ ఉంటుంది. సో ఎవరు ఏమాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ప్యూర్ టస్సర్ సిల్క్లోనే నెక్స్ట్ శారీ అనమాట. ఈ చెప్పాను కదండి, ఇదంతా బ్లష్ పెయింట్ అనమాట. ఈ బ్లష్ పెయింట్ మీదే వీళ్ళు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారనమాట. సో చూసారు కదా కలర్ కాంబినేషన్. ఇందాక మనం చూసిన శారీకి ఎలాగ మధ్యలో ఈ కలర్ ఉందో గోల్డ్ కలర్, ఇక్కడ ఒకటే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి గోల్డ్ కలర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్తో బ్లష్ పెయింట్ మీద ఎంబ్రాయిడరీ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ వీవింగ్ చూసారా, చాలా బాగుంది. బార్డర్ డిఫరెంట్గా ఉందన్నమాట. గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ జింకల్ బొమ్మలతో ఇక్కడ వివింగ్ అయితే థ్రెడ్తో వివింగ్ చాలా బాగుంది. అది బార్డర్ ఇచ్చేసారు. పళ్ళు ఒకసారి చూసేద్దాం. సో పళ్ళు కూడా చూడండి, ఈ థ్రెడ్ వివింగ్ చాలా బాగుంది. పింక్ కలర్ థ్రెడ్తో వివింగ్ పళ్ళు అదిరిపోయింది. బార్డర్ ఏ కలర్ ఉందో బ్లౌజ్ ఆ కలర్ ఇచ్చారు, కాంట్రాస్ట్ కలర్ అనమాట. ప్రైస్ వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు ఉన్నాయండి. సో నెక్స్ట్ శారీ చూసేద్దాం. బిదర్బా సిల్క్ అండి. సో కలర్ చూసారు కదా, ఇది కొంచెం మెరూన్ కలర్ రాణి కలర్ కాంబినేషన్లో లైట్ కలర్లో ఉంది. ఈ డిజైన్ చూస్తే ప్రింట్ చూస్తే మాత్రం పిచ్ వై ప్రింట్ అనమాట. సో చూసారు కదా, శారీ ఆల్ ఓవర్ పిచ్ వై ప్రింటే ఉందనమాట. బార్డర్ మాత్రం పెన్సిల్ బార్డర్ అనే చెప్పుకోవాలి, గోల్డ్ కలర్తో ఇచ్చారు పైన కింద. శారీ ఆల్ ఓవర్ పిచ్ వై ప్రింట్తోనే ఉంటుంది. ఒకసారి పళ్ళు చూసేద్దాం. సో పళ్ళు కూడా చూడండి, సో చాలా బాగుంది. పళ్ళుకి వచ్చేసి థ్రెడ్ వీవింగ్ బ్లూ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళుకి అయితే థ్రెడ్ వీవింగ్ చాలా బాగుంది. సో బ్లౌజ్ చూసుకుంటే మనకి పళ్ళు ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా వీట్ కలర్లో ఇచ్చేసారు. ప్రైస్ వచ్చేసి 7,000 to 9,000. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో విదర్భా సిల్క్లోనే నెక్స్ట్ శారీ అండి. శారీ ఆల్ ఓవర్ చూసారు కదా, కలంకారీ ప్రింట్ అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ గోల్డ్ కలర్కి లైట్ బ్లూ కలర్ బ్రాంచెస్తో పింక్ కలర్ ఫ్లవర్స్తో కాంబినేషన్ అయితే అదిరిపోయింది. బార్డర్ కూడా చూసారు కదా, ఈ బ్లూ కలర్తోనే బార్డర్ పైన కింద ఇచ్చేసారు. ఒకసారి పళ్ళు చూసేద్దాం. సో పళ్ళు చూడండి, పళ్ళులో వచ్చేసి థ్రెడ్ వీవింగ్ చాలా బాగా ఇచ్చేసారు, హైలైట్గా ఉంది. పళ్ళు కూడా టాసిల్స్ కూడా ఉన్నాయి పళ్ళుకి. ఇక బ్లౌజ్ కూడా పళ్ళు ఏ కలర్ ఉంటే బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంది. సో ప్రైస్ వచ్చేసి 7,000 to 9,000 అండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. విదర్భా సిల్క్లోనే నెక్స్ట్ శారీ అండి. డార్క్ గ్రీన్ కలర్తో కలంకారీ ప్రింట్ ఇచ్చేసారు. శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంది. బార్డర్ చూస్తే గ్రీన్ కలర్కి రెడ్ కలర్ టెంపుల్ డిజైన్తో బార్డర్ అయితే హైలైట్గా ఇచ్చారు. పైన కింద మాత్రం కాంబినేషన్ అదిరిపోయింది. ఈ గ్రీన్ కలర్కి ఈ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసరికి శారీ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. పళ్ళు చూసేద్దాం. సో పళ్ళు చూసారు కదా, చాలా బాగుంది. రెడ్ కలర్కి ఎలిఫెంట్స్ బొమ్మలతో చక్కగా థ్రెడ్ వీవింగ్ అయితే శారీకి పళ్ళుకే లుక్ వచ్చేసింది. బ్లౌజ్ చూసేద్దాం. పళ్ళు ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంది, రెడ్ కలర్ కాంట్రాస్ట్ కలర్. సో శారీ మాత్రం చాలా బాగుందనమాట. ప్రైస్ వచ్చేసి 7,000 నుంచి 9,000 వరకు ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో నెక్స్ట్ విదర్భా సిల్క్లోనే నెక్స్ట్ కలర్ అండి. బ్లూ కలర్ అయితే అద్దిరిపోయింది. ఈ బ్లూ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్తో సిల్వర్ వివింగ్తో లైన్స్తో బార్డర్ మాత్రం అద్దిరిపోయింది. శారీ వచ్చేసి టోటల్ ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్తో ఉందన్నమాట. సో పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది. బ్రౌన్ కలర్ మీద సిల్వర్ కలర్ లైన్స్తో వివింగ్ అయితే చాలా బాగుంది. పళ్ళు టాసిల్స్ కూడా ఉన్నాయండి పళ్ళుకి. ఇక బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, బ్రౌన్ కలర్లో ఇచ్చేసారు. ఈ బ్రౌన్ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చేసి షేడ్ బ్లూ కలర్ షేడ్ రావడం వల్ల బ్లౌజ్ కూడా చాలా షైనీగా ఉంది. సో టోటల్గా శారీ మాత్రం కట్టుకుంటే లుక్ ఏ విధంగా ఉంటుంది. శారీ అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి
7,000 నుంచి 9,000 వరకు ఉన్నాయి. సో టైం లేక మేము ఇక్కడ కొన్ని మాత్రమే చూపిస్తున్నాం. వన్స్ స్టోర్కి విజిట్ చేస్తే బోల్డ్ అన్ని కలెక్షన్ చూడొచ్చు. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ప్యూర్ మహేశ్వరి హ్యాండ్లూమ్ శారీ చూసారు కదా, ఎంత బ్రైట్గా ఉందో. రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్ మధ్యలో అంతా బాడీ పార్ట్ అంతా గోల్డ్ థ్రెడ్తో చిన్ని వివింగ్ ఇచ్చేసారు. చిన్ని చిన్ని బుటీస్ అండి. బార్డర్ చూసారు కదా, బార్డర్ కూడా ఇక్కడ కింద పెద్ద బార్డర్ ఇచ్చారు, పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చేసారు. ఆల్ ఓవర్ శారీ కడితే ఈ విధంగా ఉంటుంది. పళ్ళు చూసేద్దాం. సో పళ్ళు చూసారు కదా, ఎంత బాగుందంటే పైన ఒక గోల్డ్ లైన్స్ ఇచ్చేసారు, మధ్యలో చిన్ని బుట్టీస్. శారీ మాత్రం అదిరిపోయింది. చాలా కంఫర్ట్ ఉంది, పట్టుకుంటే కూడా పెద్ద వెయిట్ లేదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అసలే పెళ్లిళ్ళ సీజన్, ఎవరు ఏమాత్రం మిస్ అవ్వకండి. ప్రైస్ వచ్చేసి 6,000 to 8,000. నెక్స్ట్ శారీ చూసేద్దాం. మహేశ్వరి సిల్క్లోనే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇది నెక్స్ట్ శారీ అనమాట. బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. లైట్ బ్లూ అని చెప్పుకోవాలి, కొందరు రామా బ్లూ అంటారు, స్కై బ్లూ కలర్ అంటారు. దానికే మనకి థ్రెడ్ వివింగ్ రాయల్ బ్లూ అండ్ గోల్డ్ కలర్తో బార్డర్ చూసుకుంటే కూడా మనకి ఇక్కడ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్ డబల్ సైడ్ ఇచ్చేసారు. శారీ అయితే ఆల్ ఓవర్ ఇలా ఉందండి, కట్టుకుంటే మాత్రం ఇలా ఉంటుంది. సో పళ్ళు చూసారు కదండి, పళ్ళు కూడా చాలా బాగుంది. అంటే చాలా సింపుల్గా డీసెంట్గా ఉంది. శారీ మాత్రం కట్టుకుంటే లుక్కే వేరుంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇంకో రాయల్ బ్లూ కలర్ ఇచ్చేసరికి ఇంకా హైలైట్గా ఉందన్నమాట. ప్రైస్ వచ్చేసి 6,000 to 8,000. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ప్యారెట్ గ్రీన్. ఈ కలర్ మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని చాలామంది ఇష్టపడే వాళ్ళు మాత్రం ఉంటారు ఈ కలర్ని. ఈ కలర్కి ఈ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ థ్రెడ్తో మనకి చిన్న వివింగ్ ఇచ్చేసారు. శారీ ఆల్ ఓవర్ బాడీ. ఇక బార్డర్ కూడా చూసుకుంటే బ్లూ కలర్ మీద గోల్డ్ థ్రెడ్తో వివింగ్ ఇచ్చేసారు డబల్ సైడ్. పైన వచ్చేసి చిన్న బార్డర్, కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఉంది. శారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. పళ్ళు చూసేద్దాం. బ్లూ కలర్కి మనకి గోల్డ్ కలర్ థ్రెడ్తో ట్రయాంగిల్ షేప్లో చాలా మంచి డిజైన్తో వివింగ్ ఇచ్చేసారు. సో బ్లౌజ్ కూడా అండి మనకి ఇదిగోండి బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట, కాంట్రాస్ట్. సో ఈ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 6,000 to 8,000. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో మహేశ్వరి సిల్క్స్లోనే ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్లోనే మనకి నెక్స్ట్ శారీ అండి. ఎల్లో కలర్ ఎంత బ్రైట్గా ఉందో చూడండి. ఈ ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసరికి ఇంకా బ్రైట్గా కనిపిస్తోంది. మనకు శారీ ఆల్ ఓవర్ చూసుకుంటే ఈ లీవ్స్ ఇచ్చేసారండి, గోల్డ్ థ్రెడ్తో వివింగ్ ఇచ్చేసారు అండ్ పింక్ కలర్ థ్రెడ్తో లీవ్స్ షేప్తో వివింగ్ ఇచ్చేసారు. బార్డర్ చూసుకుంటే మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చి అటు ఇటు పింక్ కలర్ ఇచ్చేసారు. సో ఇది పింక్ కూడా డార్క్ బేబీ పింక్ లాగే ఉంది అని చెప్పాలి. శారీ కలర్ మాత్రం చాలా బాగుంది, కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో పళ్ళు చూసేద్దాం. ఆ లీవ్స్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్తో వచ్చేసి థ్రెడ్ వీవింగ్ చాలా బాగుంది, టాసిల్స్ ఇచ్చేసారు. ఇక బ్లౌజ్ వచ్చేసి శారీ ఏ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు, ఎల్లో కలర్. ప్రైస్ వచ్చేసి 6,000 to 8,000. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ సిల్క్ క్లాత్ వచ్చేసి పస్మినా సిల్క్ అండి. ప్రింట్ వచ్చేసి దాబు ప్రింట్ అనమాట, ఆర్గానిక్ ప్రింటింగ్ అండి. సో మనం శారీ చూస్తే చాలా బాగుంది లుక్ వైజ్. ఆల్ ఓవర్ వచ్చేసి డిజైన్ కూడా చూడండి, ఈ ప్రింట్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుంది. బార్డర్ కూడా చూడండి. సో పైన ఏ బార్డర్ ఉందో కింద కూడా అదే బార్డరు. సో పళ్ళు చూసేద్దాం. పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారండి. సో శారీ అయితే అద్దరిపోయింది. ప్రైస్ వచ్చేసి 1,500 to 2,000 వరకు ఉందండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో పస్మినా సిల్క్లోనే నెక్స్ట్ శారీ అండి, దాబు ప్రింట్ అనమాట. ఈ దాబు ప్రింట్ శారీ ఆల్ ఓవర్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఆర్గానిక్ అంటున్నారు, ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. కలర్ మాత్రం ఇది మెరూన్ కలర్లో చాలా హైలైట్గా ఉంది. ఇది ఆఫీస్ వేర్కి, అంటే ఏదన్నా మీటింగ్స్కి కానీ ఇట్లా చిన్న చిన్న పార్టీస్ కానీ కిటీ పార్టీస్ కానీ ఇలాంటి శారీస్ కడితే మాత్రం చాలా లుక్ మాత్రం చాలా డీసెంట్గా ఉంటుంది. బార్డర్ చూసారు కదా. సో శారీ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంది. పళ్ళు చూసేద్దాం. పళ్ళు ఈ విధంగా ఉంది, పళ్ళుకి టాజిల్స్ కూడా ఉన్నాయి. సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. ప్రైస్ వచ్చేసి 1,500 to 2,000. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ పస్మినా సిల్క్లోనే నెక్స్ట్ శారీ అండి, దాబు ప్రింట్ శారీ ఆల్ ఓవర్ ప్రింటింగ్ మాత్రం ఇలాగే ఉంటుంది. తర్వాత బార్డర్ చూస్తున్నారు కదా, పైన ఏదో కింద కూడా అదే ఉంది. శారీ ఏంటంటే చాలా కూల్గా ఉందన్నమాట, పేస్టెడ్ కలర్ కదా, ఇంకా కూల్గా అనిపిస్తుంది. కట్టుకుంటే కూడా చాలా డీసెంట్ లుక్ ఉంది. సో పళ్ళుకి వస్తే మనకు పళ్ళు ఈ విధంగా ఉంది. పళ్ళుకి టాసిల్స్ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో చూస్తే మనకి ఈ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి. దాబు ప్రింట్స్ అంటే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూస్తే ఈ విధంగా ఉంది.
ప్రైస్ వచ్చేసి 1500 టు 2000. సో చూసేశారు కదండి. సో మాకు టైం తక్కువ ఉంది కాబట్టి మేము ఎక్కువ కలెక్షన్ మీకు చూపించలేకపోతున్నాం. వన్స్ మీరు స్టోర్కి విజిట్ చేస్తే మాత్రం బోల్డ్ అండి కలెక్షన్ చూడొచ్చు. సో ఈ ఉన్నతి సిల్క్స్ వచ్చేసి కేపీహెచ్పిలోని మనకు మెట్రో స్టేషన్ దగ్గర మనకు భాగ్యనగర్ కాలనీ అని ఉంటుంది. అక్కడికి వచ్చాక సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లోనే ఉన్నతి సిల్క్స్ ఉంటుంది. ఇక్కడ కాకుండా మళ్ళీ సికింద్రాబాద్లో టొబాకో బజార్లో కూడా మనకి ఈ ఉన్నతి సిల్క్స్ అనేది ఉంది. ఎవరికైనా సరే అడ్రస్ పరంగా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ అడ్రస్ క్లియర్గా చెప్తారు. షాప్కి వచ్చి విజిట్ చేయలేము అన్న వాళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో వాట్సాప్లో మీరు ఏదైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీయండి వితౌట్ బ్లర్. సో వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. వితిన్ 1 డేలో శారీ డెలివరీ కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ అనమాట. సో ఎవరు ఏమాత్రం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్.